నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికాకు ఒక గట్టి సందేశాన్ని పంపించాడు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ గారు. వివరాల్లోకి వెళితే, తమ ఓడరేవులపైన ఆంక్షలు కొనసాగుతూ ఉన్నంత కాలం అమెరికాతో చర్చలు జరపబోమని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ ప్రకటించారు. అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో జరిపిన ఫోన్ సంభాషణలో కొత్త విడత చర్చలు ప్రారంభం కావడానికి ముందు అమెరికా తప్పనిసరిగా దిగ్బంధనంతో సహా కార్యాచరణ అడ్డంకులను తొలగించాలని చెప్పి పెజిక్షియాన్ గారు నొక్కి చెప్పారు. ఈ సంభాషణ ఆత్మీయంగా మరియు నిర్మాణాత్మకంగా జరిగిందని చెప్పి పాక్ ప్రధానమంత్రి కూడా తెలిపారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఇస్లామాబాద్లో ఒక రోజు పర్యటనను ముగించుకున్నారు. అక్కడ పాకిస్తాన్ పౌర మరియు సైనిక నాయకత్వంతో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ రాజధానికి తన యొక్క రాయబారుల ప్రణాళికబద్ధమైన పర్యటన రద్దు చేసిన తర్వాత చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలలో ఈ పర్యటన ఎటువంటి పురోగతి సాధించలేదన్నమాట. మేము అమెరికాతో చర్చలు చేయాలంటే కానీ ముందుగా ఇరాన్ ఓడరేవులపైన ఉన్న దిగ్బంధనాన్ని తొలగించాలి, హార్ముజ్ జలసంధిని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకురావాలని చెప్పేసి ఇరాన్ కోరుతూ ఉంది. మరి దీనికి అమెరికా ఒప్పుకోవడం లేదన్నమాట. ఇలాగే మరికొన్ని రోజులు, ఒక నెల రోజుల పాటు కొనసాగిస్తే ఆ ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆ తర్వాత వాళ్ళే కాలబేరానికి వస్తారని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధనం చేయడం వల్ల ఇరాన్కు రోజుకు $500 మిలియన్ నష్టం వస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.